हो आप? सब लोग ठीक हो ना? आजकल हमारे भारत देश में कोरोना महामारी जो फैल रही है, इसलिए तुम सब हमेशा मास्क डालो और सैनिटाइजर डालो और घर में रहो, सुरक्षित रहो। अच्छा चलो बच्चों, आज हम 9वीं कक्षा का दूसरा पाठ को जानेंगे। शुभोदय बच्चों, आज हम 9वीं कक्षा का दूसरा पाठ को देखेंगे। हाँ, यहाँ चित्र को ध्यान से देखिए। चित्र में क्या क्या दिखाई दे रहा है? 2 बैल, किसान, हल, पानी, खेत, ये सब दिखाई दे रहा है। वे क्या कर रहे हैं? किसान हल से बैलों के सहारे खेत जोत रहे हैं। किसान हमारे लिए साग सब्जी, फल, अन्न उगाते हैं। वे हमारे भूख मिटाते हैं, इसलिए किसान को हमारे अन्नदाता कहते हैं। देश के विकास में किसान का बहुत महत्वपूर्ण स्थान है। नेक्स्ट, उद्देश्य। समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है। సమాజంలో రైతులు, శ్రామికులకు గొప్ప స్థానం ఉన్నది। वे हमारे जीवन के आधार है। इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है। వాళ్ళతో ప్రేమపూర్వకంగా, సహానుభూతిగా, స్నేహపూర్వకంగా ఉండాలి। వాళ్ళకి సహాయం చేయాలి, అది మన యొక్క कर्तव्यము। इनके साथ साथ पशु पक्षियों का संरक्षण करना भी हमारा धर्म है। అంతేకాకుండా పశు పక్షులను సంరక్షించడం కూడా మన యొక్క ధర్మము। एक राजा था, वह बहुत ही सुंदर महल में रहता था। ఒక రాజు ఉండేవాడు, అతడు చాలా అందమైన భవనంలో ఉండేవాడు అన్నమాట। అతడు ఉండే భవనం చాలా అందంగా ఉండేది। उसे अपने महल पर बहुत గర్వ థా। అతడి మహల్ అంటే చాలా గర్వంగా ఉండేది, ప్రౌడ్ గా ఉండేదన్నమాట। ఎందుకంటే అంత అందంగా ఉండేది ఆ మహల్। संसार के कोने कोने से यात्री महल देखने आते थे। संसार के कोने कोने से అంటే ప్రపంచంలో నలువైపుల నుంచి యాత్రికులు ఆ మహల్ చూడడానికి వచ్చేవాళ్ళు। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में भी कई बातें लिखी। యాత్రియోని అంటే యాత్రికులు, అక్కడ టూరిస్ట్ చూడడానికి వస్తారు కదా, వాళ్ళు యాత్రా వర్ణన్ పుస్తకంలో ఆ మహల్ కి సుందరతాకే బారేమే, ఆ మహల్ యొక్క అందాన్ని గురించి కూడా చాలా రాశారన్నమాట। उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था। వాళ్ళు ఒక పాట పాడే పక్షి గురించి కూడా రాశారు। यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी। आ पक्षी आ महल वाले जंगल में रहती थी। आ पक्षी आ महल आ రాజభవనం ఉంది కదా, ఆ రాజభవనం దగ్గరలో ఉండేటువంటి జంగల్ అంటే ఏంటి? అడవిలో ఉండేదన్నమాట। और बहुत मुक्त स्वर में गाती थी, చాలా వినసొంపుగా పాడేదన్నమాట ఆ పక్షి। राजा ने इस चिड़िया को कभी नहीं देखा था। ఆ రాజు ఆ పక్షిని ఎప్పుడు చూడలేదు। ఆ మహల్ కి దగ్గరలో ఉండే అడవిలోనే ఉంది, కానీ ఆ రాజు ఆ పక్షిని ఎప్పుడు చూడలేదన్నమాట। यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला। ఆ యాత్రికులు రాసింటారు కదా, ఆ యాత్రా వర్ణన పుస్తకం చదవడం ద్వారా ఆ రాజుకి ఆ పక్షి గురించి తెలిసిందన్నమాట। राजा ने उस चिड़िया को देखना चाहा। రాజు ఆ పక్షిని చూడాలని అనుకున్నాడన్నమాట। इसीलिए अपने सेवकों को बुलाकर कहा। అందువల్ల ఆ రాజు నాకు దగ్గరలో ఉండే అడవిలోనే ఇంత బాగా పాడే పక్షి ఉందా, సరే ఆ పక్షిని చూడాలని అనుకున్నాడు। అందువల్ల ఆ రాజు ఏం చేశాడు? अपने सेवकों को बुलाकर कहा। వాళ్ళ రాజు సేవకులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఇలా అన్నాడు, చూడండి, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया। మీరు నాకెప్పుడు మన దగ్గరలో అడవిలో పాటలు పాడే పక్షి ఉందని నాకెప్పుడు చెప్పలేదే మీరు అన్నారు। జావో, వెళ్ళండి, జంగల్ సే ఉస్ చిడియా కో పకడ్ కర్ లావో, వెళ్ళి అడవికి వెళ్ళి ఆ పక్షిని పట్టుకొని తీసుకొని రండి। మై ఉస్కా గానా సున్నా చాతా హూ, నేను ఆ పక్షి యొక్క పాట వినాలని అనుకుంటున్నాను అని
తెలియదన్నమాట. चिड़िया को ढूंढने सैनिक जंगल में गए. ఆ పక్షిని వెతకడానికి అనేసి సైనికులు అడవికి వెళ్ళారు. ढूंढना అంటే जंगल में गए. ఆ పక్షిని వెతకడానికి అనేసి సైనికులు ఆ అడవికి వెళ్ళారన్నమాట. ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली. వెతుకుతూ ఉండగా వాళ్ళు ఆ పక్షిని పాటలు పాడే పక్షిని వెతకాలనేసి అడవికి వెళ్తున్నప్పుడు వెతుకుతున్నప్పుడు ఆ అడవిలో ఒక అమ్మాయి కనిపించిందన్నమాట. జిస్నే చిడియా కో గాతే హుయే దేఖా థా. ఎవరైతే అమ్మాయి ఆ పక్షిని పాడుతుండగా చూసిందంట. గానే వాలీ చిడియా కా నామ్ లేతే హీ వహ్ బోలీ. పాటలు పాడే పక్షిని గురించి వాళ్ళ అమ్మాయిని అడుగుతున్నారన్నమాట. అడుగుతూ ఉండగానే అమ్మాయి చెప్పింది. ఏమని చెప్పింది చూడండి. హా హా మై జాంటీ హూ ఉస్ గానే వాలీ చిడియా కో. అవునవును నాకు తెలుసు ఆ పాటలు పాడే పక్షి అని చెప్పిందనమాట. వాళ్ళు ఆ సైనికులు వచ్చేసి ఆ అమ్మాయిని ఇక్కడ పాటలు పాడే పక్షి ఉందంట నీకు తెలుసా అని అమ్మాయిని అడుగుతున్నారు. అడుగుతుండగానే అమ్మాయి చెప్పిందనమాట. అవునవును నాకు తెలుసు పాటలు పాడే పక్షి అని చెప్పిందనమాట. ఓ వహ్ కితనే మధుర స్వరమే గాతీ హై. అబ్బా అది ఎంత మధురంగా పాడుతుంది, ఎంత మధురమైన స్వరంతో పాడుతుందో అని చెప్పిందనమాట. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटी हूँ तो वह मुझे रास्ते पर अपना मीठा मीठा गाना सुनाती है. అమ్మాయి ఇలా ఉంది చూడు. నేను పని ముగించుకొని సంధ్యా సమయంలో వెళ్లేటప్పుడు ఆ పక్షి నాకు పాటలు పాడి వినిపిస్తుంది. తద్వారా నేను పొద్దునంతా పని చేసి బాగా అలసిపోయి ఉంటాను కదా, ఆ అలసటంతా నాకు మాయం అవుతుంది. అంతే కదమ్మా. ఏదైనా మనము బాగా అలసటగా ఉన్నా గానీ డిప్రెషన్ లో ఉన్నా గానీ ఏదైనా ఒక మంచి పాట విన్నామనుకో అప్పుడు ఏమవుతుంది, మన అలసట మన డిప్రెషన్ అంతా మాయమైపోతుంది. మళ్ళా మనం యాక్టివ్ గా ఉండగలుగుతాం అనమాట. అదే విధంగా ఆ అమ్మాయి చెప్పిందనమాట. నా అలసటంతా దూరం అయ్యేది అని చెప్పింది. సైనికోं के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज दी. అలా అమ్మాయి చెప్పింది కదా, అందుకనేసి ఆ సైనికులు అమ్మాయికి తెలుసని అమ్మాయిని రిక్వెస్ట్ చేసుకున్నారనమాట. అనురోధం అంటే ఏంటి, ప్రాధేయపడ్డారు, రిక్వెస్ట్ చేసుకున్నారనమాట. लड़की ने चिड़िया को आवाज दरबार అంటే రాజు సభ జరుగుతూ ఉన్నదన్నమాట. लड़की सहित सभी उपस्थित थे. लड़की सहित लड़की ఆ అమ్మాయితో సహా అందరూ అక్కడికి హాజరయ్యారు. ఉపస్థితి అంటే ఏంటి, ఇక్కడ హాజరు అయ్యారన్నమాట. తనే ఉड़ती हुई चिड़िया वहां आई. ఆ రాజ్యసభలో అందరూ ప్రజలు, ఆ రాజ్యసభలో ఉండే ఆస్థానంలో ఉండే వాళ్ళు, రాజు, సైనికులు, సేవకులు అందరూ ఉన్నారు. ఆ అమ్మాయి కూడా అడవిలో కనిపించింది కదా, ఆ అమ్మాయి కూడా అక్కడ ఉందన్నమాట. అప్పుడే ఆ పక్షి అక్కడికి, పాటలు పాడే పక్షి అక్కడికి ఎగురుకుంటూ వచ్చిందనమాట. और अपनी మధుర ఆవాజ్ మే గానే లగి. అప్పుడు తన మధురమైన పాట పాడి వినిపించిందనమాట. उसका गाना सुनकर सभी मुग्ध हो गए. ఆ పక్షి యొక్క పాట విని అందరూ ముగ్ధ అంటే పరవశించిపోయారన్నమాట. అబ్బా చాలా బాగా, ఎంత బాగా పాడింది. ఏదైనా ఒక మంచి పాట పాడినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంది ఆ పాట అని అనిపిస్తుంది కదా. అలాగా అందరూ ఆ పక్షి యొక్క పాట అంత మధురంగా ఉంది, అందరూ పరవశించి పోయారు. రాజాకి ఆంఖోమేతో ఖుషీకి ఆంసూ ఆ గయే. రాజు కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. పక్షి యొక్క పాట విని ఆ రాజు కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయన్నమాట. వే బోలే ప్యారీ చిడియా. ఆ రాజు ఇలా అన్నాడు, ప్యారీ చిడియా అంటే ఓ ప్రియమైన పక్షి, తుమ్ యహీ హమారే పాస్ రహో. నీవు ఇక్కడే మా దగ్గరే ఉండిపో. జో తుమ్ మాంగోగి వో తుమే మిలేగా. ఏది అడిగితే అది నీకు ఇచ్చేస్తాను, నీకు తెచ్చిస్తాను. చిడియా బోలి. మహారాజ్ ఆ పక్షి ఇలా అంది చూడండి. మహారాజా మై ఆప్కే పాస్ రహూంగి. నేను మీ దగ్గర ఉంటాను. మైనే ఆప్కి ఆంఖో మే ఖుషీకి ఆంసూ జో దేఖే హై. నేను మీ కళ్ళలో ఆనంద బాష్పాలు చూశాను కాబట్టి, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి సరే నేను మీ దగ్గర ఉంటాను అని చెప్పిందనమాట. చిడియా కే లియే సోనే కా పింజరా బనవాయా గయా. ఆ పక్షి కోసం అనేసి రాజు ఏం చేసినాడు, బంగారు పంజరాన్ని తయారు చేయించాడనమాట. जिस
గురించి బాగా చెప్తున్నారు. ఆ పక్షి యొక్క సంగీతం గురించి మారుమోగిపోయిందనమాట రాజ్యంలో ప్రజలు అనుకుంటున్నారు. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई. ఒక రోజు ఆ పక్షికి ఉన్నట్టుండి ఏమైందంటే ఆ పొలాలలో పనిచేసేటువంటి రైతులు గుర్తుకొచ్చారనమాట. उन सबसे मिलने वह खेतों की ओर निकल पड़ी. సరే ఆ రైతులందరితో కలవడానికి అనేసి ఆ పక్షి పొలాల వైపుకు వెళ్ళిపోయిందనమాట. जब राजा को चिड़िया दिखाई नहीं तो वह दुखी हुआ. ఆ పక్షి ఎగిరిపోయింది, ఆ రైతుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ పక్షి కనిపించకపోయేసరికి రాజు చాలా దుఃఖీ అంటే చాలా దుఃఖంతో బాధపడుతూ ఉన్నాడు అనమాట. और अस्वस्थ हो गया. अस्वस्थ हो गया అంటే అనారోగ్యం వచ్చేసింది ఆ రాజుకి. ఆ పక్షి గురించి దిగులు పెట్టుకొని అనారోగ్యం పాలయ్యాడనమాట. सारी प्रजा राजा की अवस्था के बारे में चिंतित थी. ప్రజలందరూ ఆ రాజు యొక్క అవస్థను చూసి చాలా చింతిస్తున్నారన్నమాట, బాధపడుతున్నారు. ఆ రాజు అలాగా అనారోగ్యంతో ఉంటే బాధపడుతున్నారన్నమాట. సభీ సోచనే లగే కి రాజా కో కైసే బచాలే. అందరూ ఆలోచిస్తున్నారు ఆ రాజుని ఎలా రక్షించాలి అని ఆలోచిస్తున్నారన్నమాట. एक दिन राजा ने कमजोर आवाज में कहा. ఒక రోజు రాజు అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఎక్కువగా మాట్లాడలేడు, ఎక్కువగా సౌండ్ రాలేదు కాబట్టి అతడు కమ్జోర్ ఆవాజ్ అంటే చిన్నగా సౌండ్ చేసుకుంటూ అన్నాడు అనమాట. సంగీత్ అని సంగీతం చిడియా కా గానా సునవావో. ఆ పక్షి ఒక పాట పాడించి వినిపించండి, ఆ పక్షితో పాట పాడించి వినిపించండి అని దీనంగా అడుగుతున్నాడు అనమాట. సభీ దర్బారీ సోచనే లగే కి చిడియా కో కైసే బులాయే. సభీ దర్బారీ అంటే ఆ దర్బార్లో ఉండే వాళ్ళంతా ఆ రాజు సభలో రాజు దగ్గర ఉంటారు కదా, వాళ్ళంతా అనుకుంటున్నారనమాట ఆ పక్షిని ఎలా పిలవాలి అని. తది ఉండే మధుర సంగీత సునాయి దియా. అప్పుడే వాళ్ళకి ఒక మధురమైన ఆ పక్షి యొక్క సౌండ్ వినిపించిందనమాట. वे सब आवाज की ओर देखने लगे. వాళ్ళు అంతా ఆ సౌండ్ వైపు చూశారు, ఎక్కడొస్తుంది సౌండ్ అనేసి. చిడియా अपनी मधुर आवाज में गा रही थी. ఆ పక్షి తన మధురమైన స్వరంతో పాట పాడుతూ ఉండాలన్నమాట. यह देखते ही सबकी जान में जान आ गई. ఇది చూస్తూ ఉండగానే ఆ పక్షి పాట పాడుతూ ఉంది కదా, అమ్మయ్యా అని ఇంకా రాజు కోరుకుంటారులే అనేసి అందరూ అమ్మయ్య అని అనుకున్నారన్నమాట. किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. అవును ఆ పక్షి ఇక్కడికి ఎలా వచ్చిందంటే కిసానో కే ద్వారా అంటే రైతులు ఉంటారు కదా, అయ్యో రాజుకు అనారోగ్యంగా ఉన్నాడంట, రాజుకు ఆరోగ్యం బాలేదంట అని ఒకరికొకరు అనుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు ఆ పక్షి వినింది. तुरंत वह राजा को अपना संगीत सुनाने आ पहुंची. వెంటనే ఆ పక్షి రాజుకు తన సంగీతాన్ని వినిపించడానికి అనేసి వచ్చిందనమాట. జైసే జైసే వह गाना गाती वैसे वैसे राजा की अस्वस्थता दूर होती. ఆ పక్షి అలా పాట పాడుతూ ఉంది, ఆ రాజు యొక్క ఆరోగ్యము కుదుట పడుతూ ఉందన్నమాట. ధీరే ధీరే రాజా స్వస్థ హో గయా. మెల్లమెల్లగా రాజు ఆరోగ్యవంతుడైపోయినాడనమాట. వే చిడియా సే బోలే. ఆ రాజు ఆ పక్షితో ఇలా అన్నారు, ప్యారే చిడియా మేరే పాస్ లౌట్ ఆవో. ఓ ప్రియమైన పక్షి నా దగ్గరికి వచ్చేసే నువ్వు. మై తుమ్హే హమేషా రాజమహల్ మే రఖూంగా. నేను నిన్ని శాశ్వతంగా నా రాజమహల్లోనే పెట్టుకుంటాను అని చెప్పాడనమాట. చిడియా బోలి. అప్పుడు ఆ పక్షి ఏమందో చూడండి. నహీ మహారాజ్ ముझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है. లేదు మహారాజా, నేను నా సంగీతాన్ని కష్టపడే వాళ్ళకు కూడా వినిపించాలి కదా. నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను. आपको भी अपना संगीत सुनाऊंगी. నేను ప్రతిరోజు వస్తాను, మీకు నా సంగీతాన్ని వినిపిస్తాను. చిడియా కి బాతోं ने राजा पर गहरा असर डाला. ఆ పక్షి యొక్క మాటలు రాజుని ప్రభావితం చేశాయి. రాజా ने कहा. పక్షి అలా
అంటుంటే ఒక పక్షి రైతుల గురించి ఇంత ఆలోచిస్తుందా అని రాజు మనసులో అనుకున్నాడు. రాజానే కహా, అప్పుడు రాజు ఇలా అన్నాడనమాట, వా తూ మహాన్ హో చిడియా, అబ్బా నువ్వు ఎంత గొప్పదాని పక్షి అన్నాడు. తూ మజ్దూరోं और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो, నీవు రైతుల కోసము శ్రామికుల కోసము నీ సుఖాన్ని త్యాగం చేస్తున్నావు, నీకు రాజమహల్లో ఉండే ఛాన్స్నే వద్దంటున్నావు. తో క్యా మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా, అయితే నేను వాళ్ళ కోసం ఏమీ చేయలేనా అన్నాడు. చిడియా అప్పుడు ఆ పక్షి ఇలా అంది చూడండి. చిడియా బోలి, క్యూ నహీ మహారాజ్, ఎందుకు లేదు మహారాజా, నువ్వు ఎందుకు చేయలేవు. మజ్దూరోं और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. మజ్దూరు అంటే శ్రామికులు, కిసాన్ అంటే రైతులు. శ్రామికుల కోసము రైతుల కోసము ఆలోచించడము, వాళ్ళకి ఏమైనా చేయడము అంటే ఏమైనా సహాయం చేయడము మన యొక్క కర్తవ్యము. క్యూ చిడియా की बातों ने राजा पर गहरा असर डाला. ఆ పక్షి యొక్క మాటలు రాజుని ప్రభావితం చేశాయన్నమాట. ఒక చిన్న పక్షి ఏంటి ప్రజల కోసము రైతుల కోసము శ్రామికుల కోసం ఇంతలా ఆలోచిస్తోందా. రాజానే కహా, వా తుమ్ మహాన్ హో చిడియా, రాజు ఇలా అన్నాడు, వా నువ్వు ఎంత గొప్పదాని పక్షి. तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो, तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता. నీవు మజ్దూరు అంటే ఇక్కడ శ్రామికులు, కిసాన్ అంటే రైతులు, వాళ్ళ కోసం నువ్వు ఇంతగా నీ సుఖాన్ని రాజమహల్లో ఉండేటువంటి సుఖాన్ని త్యాగం చేస్తున్నావు, అయితే నేను రాజు ఏంటి వాళ్ళ కోసం ఏమీ చేయలేనా అన్నాడు అనమాట. చిడియా బోలి, క్యూ నహీ మహారాజ్, ఆ పక్షి లాని ఎందుకు లేదు మహారాజా. మజ్దూరోं और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. మజ్దూర్ అంటే శ్రామికుల గురించి రైతుల గురించి ఆలోచించడము, వాళ్ళకి సహాయం చేయడము మన యొక్క కర్తవ్యము. క్యూంకి వే హమారే సుఖదాతా और अन्नदाता है, ఎందుకంటే వాళ్ళు మనకి కష్టపడి పనిచేసి మనకి సుఖాన్ని ఇస్తున్నారు, వాళ్ళు కష్టపడి పంటలు పండించి మన ఆకలి తీరుస్తున్నారు. అర్థ దేకోమా, సంసార का अर्थ ప్రపంచం. ఢూంఢనా అంటే వెతకటం, థకాన్ అంటే అలసట, అనురోధ్ అంటే ప్రాధేయపడటం, ఉపస్థిత్ అంటే హాజరు కావడం, ముక్త్ అంటే పరవశించిపోవడం, ధూమ్ మచానా అంటే మారుమోగిపోవడం. भाषा की बात, नीचे दिए गए मुहावरों के भाव समझिए और उनका वाक्यों में प्रयोग कीजिए. जान में जान आना, जान में जान आना అంటే ప్రాణం లేచి వచ్చింది అని. ఖుషీకి ఆన్సు ఆనా, ఖుషీకి ఆన్సు ఆనా అంటే ఆనంద బాష్పాలు. अनुच्छेद पढ़िए, रेखांकित शब्दों पर ध्यान दीजिए. राजा ने चिड़िया को प्यार से रखा. चिड़िया को देखने के लिए लोग दूर दूर से आते थे. चिड़िया का मधुर गाना सबको भाता था. चिड़िया का संगीत सुनकर सब मन में यही सोचते कि हे चिड़िया, तुम कितना मधुर गाती हो. रेखांकित शब्द वाक्य में एक शब्द से दूसरे शब्द का संबंध जोड़ते हैं. రేఖాంకిత శబ్ద అంటే పైన డార్క్ కలర్లో రాశారు కదా ఆ పదాలు, వాక్యం में एक शब्द से दूसरे शब्द का संबंध जोड़ते हैं. ఒక వాక్యంలో ఒక పదం ఇంకొక పదానికి సంబంధాన్ని కలుపుతుందన్నమాట. इस तरह संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्य के अन्य शब्दों से जाना जाता है उसे कारक कहते हैं. ఈ విధంగా నామవాచకము సర్వనామం యొక్క ఏ రూపంలో అయితే దాని యొక్క సంబంధము ఇతర శబ్దములతో సంబంధం తెలుపబడును దానిని కారక్ అని హిందీలో అంటారు, తెలుగులో విభక్తులు అంటారు. కారక్ విభక్తి చూడండి. కర్త కారక్, కర్త కారక్ ఏమొస్తుంది, నే. నే అంటే డు ము ము డు అంటాము తెలుగులో. కర్మకారక్, కర్మకారక్ అంటే కో, తెలుగులో నిన్న నున్న లన్ కూర్చి గురించి అంటాము. కరణకారక్, కరణకారక్ అంటే సే కే ద్వారా, సే కే ద్వారా అంటే తెలుగులో చేతన్ చే తోడన్ తోన్ అంటాం కదా అది. సంప్రదాన్ కారక్, సంప్రదాన్ కారక్ అంటే కే లియే కో అని వస్తాయి, తెలుగులో కొరకు కై. నెక్స్ట్ అపాదాన్ కారక్, అపాదాన్ కారక్ అంటే సే వస్తుంది, తెలుగులో అయితే చేత తో నుండి వలన కంటే వస్తుంది. సంబంధ కారక్ కా కే కి,
తెలుగులో అయితే యొక్క అని వస్తుంది. అధికరణ కారక్ మే పర్. మే పర్ అంటే తెలుగులో లో, లోన, లోపల, మీద, పైన అని వస్తుంది. సంబోధన కారక్. సంబోధన కారక్ అంటే హే, అరే, అజీ. తెలుగులో అయితే ఓ, అయ్యో, ఏమండి అని వస్తుంది. నెక్స్ట్ చూడండి మా रिक्त स्थानों की पूर्ति उचित कारकों से कीजिए. కింద ఖాళీలు ఇచ్చారు, కరెక్ట్గా రాయాలి, కరెక్ట్ విభక్తులను పెట్టాలి. రాజా సుందర్ మహల్ డాష్ రహతా థా. అక్కడ ఖాళీలలో ఏమొస్తుంది? మే అని వస్తుంది. यात्रियों डैश अपने यात्रा वर्णन डैश महल डैश वर्णन किया. यात्रियों ने अपने यात्रा वर्णन में महल का वर्णन किया అని వస్తుంది. राजा डैश चिड़िया डैश कभी नहीं देखा. राजा ने चिड़िया को कभी नहीं देखा అని వస్తుంది. चिड़िया डैश सोने डैश पिंजरा बनवाया. ఏమొస్తుంది? चिड़िया के लिए सोने का पिंजरा बनवाया. सेवकों डैश लड़की डैश पूछा. सेवकों ने लड़की से पूछा అని వస్తుంది. ధన్యవాదాలు.